నమస్తే అండి అందరికీ. సంక్రాంతి మూడవ రోజు కనుమ రోజు మేము ఎలా గడిపాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము, మన ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో తీసానమాట. మార్నింగ్ అలసందల వడ చికెన్ కర్రీ తిని 9:30కి హనుమాన్ మూవీకి వెళ్ళామన్నమాట. మూవీ చాలా అయితే బాగుందండి, చాలా బాగుంది అనమాట. మాకందరికీ నచ్చింది, మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. సో మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో మూవీ అయిపోయిన తర్వాత మేము 12:40 అయిపోయింది. మూవీ అయిపోయేసరికి అక్కడ నుంచి మేము బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇది వచ్చేసి ఏఎస్ రావు నగర్లో ఉందన్నమాట. మేము అన్లిమిటెడ్ ఫుడ్ టికెట్ తీసుకున్నాం అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ వెజ్కి నాన్ వెజ్కి కూడా టికెట్ సపరేట్ అనమాట. అలాగే హాఫ్ టికెట్ కూడా ఉంది అనమాట. పిల్లలకైతే బిలో 12 years పిల్లలకి హాఫ్ టికెట్స్ అనమాట. 3 వెజ్, 3 నాన్ వెజ్లు, 1 వెజ్, 1 హాఫ్ టికెట్. టోటల్ మాకు బిల్ అయితే 4000 అయిందండి. పిల్లలైతే పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నాన్న ఒక్కసారైనా బార్బిక్యూ వెళ్దామా అనేసి. సో అందుకోసమని మేము ఈసారి తీసుకెళ్ళామన్నమాట పిల్లల్ని. పాపం పిల్లలైతే మాకు ఫెస్టివల్కి బట్టలు కూడా వద్దు, ఈసారి ఎట్లయినా బార్బిక్యూ వెళ్ళాల్సిందే అని అడిగారు. సో అందుకనేసి మేము ఈసారి తీసుకెళ్ళామన్నమాట పిల్లల్ని. అక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ అండి ఉన్నాయి. చాలా మెనూలో చూపించే ప్రతి ఫుడ్ ఐటెం కూడా మనకి సర్వ్ చేస్తారు. అది కూడా మనకి ఎంత కావాలంటే అంత. అయినా ఎంత తింటామండి, తినగలిగినంతనే తింటాం కదా. కానీ అదొక సరదా అన్నమాట, అంతే. అదొక మనకు కొత్త సంతోషం. మనం ఎంత కష్టపడినా మన సంతోషం కోసమే కదండి. అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు సంతోషాలు తీర్చుకుంటూనే కదా లైఫ్ మనకి స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ డ్రింక్స్ అయితే మనకు ఒక్కటే సర్వ్ చేశారు, అది కూడా లెమన్ జ్యూస్ అనమాట. మిగతా ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని మెనూలో ఉన్నవన్నీ మనకి సర్వ్ చేశారు. స్వీట్లు, ఐస్ క్రీమ్స్, పాయసము, తర్వాత ప్రతి అండి కేకు అన్నీ ఉన్నాయి. కానీ మేమైతే ప్రతి ఫుడ్ ఐటము టేస్ట్ చేస్తామన్నమాట. అది సో ఫైనల్గా ఈ సంక్రాంతి అయితే మేము ఇలా గడిపామన్నమాట. ఇదొక మేము మెమొరీగా కూడా మా లైఫ్లో గుర్తు పెట్టుకునేలాగా ఈ సంక్రాంతిని మేము గడిపామన్నమాట. ఎంత కష్టపడ్డా మనము మన సరదాలు తీర్చుకోవడం కోసమే కదండి, హ్యాపీనెస్ కోసమే కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చేటప్పుడే హాట్ ఎయిర్ కైట్స్ తెచ్చుకున్నారనమాట. దాని కింద బంద్ చేస్తే ఆ బెలూన్ అంతా హీట్ అయిపోయి హీట్ ఎయిర్తో ఫిల్ అయిపోయి పైకి ఎగిరిపోతుంది. సో దాన్ని ఎగిరేయడానికి చూడండి ఎంత కష్టపడుతున్నారో మా పిల్లలు. మా తమ్మునితో కలిసి ఆడుకుంటున్నారనమాట కైట్ ఎగిరేయడానికి. చూడండి ఎంత కష్టపడుతుందో. మొత్తానికైతే సాధించారు. అది చాలా బాగా పైకి ఎగిరిపోతుంది. చూడండి ఎంత బాగా పోతుందో, డింగ్ 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 అనుకుంటా ఎంత పైకి ఎగిరిపోయిందో. అబ్బో. సో ఫైనల్గా మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.